జై సాయిరామ్. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సాయి స్వామిని. ఈరోజు మనం ఈ వీడియోలో సీమంతోన్నయన కార్యక్రమమును ఎప్పుడు ఆచరించాలి, లేదంటే శ్రీమంతం అనుకోండి, ఈ యొక్క కార్యక్రమాన్ని ఎప్పుడు ఆచరించాలి, శాస్త్రములో దీని గురించి అసలు ఏ విధంగా చెప్పున్నారో చూద్దాం. వాస్తవానికి ప్రస్తుతం సమాజంలో చేసుకునేటటువంటి ఈ యొక్క శ్రీమంతము అనే కార్యక్రమానికి ఇప్పుడు నేను చెప్పే ఈ యొక్క కార్యక్రమానికి కంప్లీట్గా విరుద్ధం అండి. ఎందుకంటున్నానంటే అసలు ఈ యొక్క సీమంతోన్నజనము అనే కార్యక్రమానికి అర్థాన్నే మార్చేశారు. సీమంతోన్నజనాన్ని శ్రీమంతముగా 9వ నెలలో కానివ్వండి, 5వ నెలలో కానివ్వండి, ఆ గర్భం దాల్చినటువంటి మాతృమూర్తిని కూర్చోబెట్టి ఆ స్త్రీమూర్తికి గాజులు వేయడం, బహుమతులు ఇవ్వడం, వస్త్రములు సమర్పించడము, అలాగే గంధము రాయడము, అందరూ కూడా వచ్చి ఆశీర్వాదం చేయడం అని చెప్పేసి తప్పు కాదు. కాకపోతే శాస్త్రములో ఈ సీమంతోన్నయన కార్యక్రమాన్ని ఏ విధముగా ఆచరించాలి అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. దాని గురించి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సీమంతోన్నయనము అంటే కేశ విశేష రచన కార్యక్రమము. సీమంతస్య కేశ రచన విశేషస్య ఉన్నయనం ఉత్తోరణం అత్రేతి సీమంతోన్నజనము అని చెప్పేసి మనకి శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్తున్నారు. దాని గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను. ముందుగా అయితే ఈ సీమంతోన్నజనము ఎప్పుడు ఆచరించాలి అంటే శ్లోకంలో ఏం చెప్తున్నారు ఋషి మనకి ఇక్కడ? చతుర్థే గర్భమాసేస్య సీమంతోన్నజన క్రియా స్వస్థేష్ట మేవా కుర్వేత సూత్రాంతర విధానతః. అంటే భార్య గర్భం దాల్చిన తర్వాత 4వ నెల కానీ, 6వ మాసం కానీ, 8వ మాసము కానీ ఈ యొక్క సీమంతోన్నజన కార్యక్రమమును ఆచరించాలి. అయితే దీనికి విరుద్ధంగా 5వ నెలలో కానీ, 9వ నెలలో కానీ శ్రీమంతము అనే పేరుకతో వాడుకలో చేస్తున్నారు. తప్పు కాదు కానివ్వండి. వాస్తవానికైతే గర్భం దాల్చిన తర్వాత సీమంతోన్నజనము గర్భరక్షణార్థం 4వ మాసంలో, 6వ మాసంలో ఈ యొక్క కార్యక్రమమును ఆచరించవచ్చును. అలాగే ఇది ఏ విధంగా ఆచరించాలి అంటే వచ్చినటువంటి ఆ బ్రహ్మకు, ఆచార్యుడికి దీని గురించి చాలా క్లియర్గా తెలిసి ఉంటుంది. మీకు కూడా చెప్తున్నాను ఒక మాట. 3 తెల్ల మచ్చలు కలిగినటువంటి ఏదుపంది యొక్క ముళ్ళును, అలాగే బ్రహ్మమేడికాయల యొక్క గుత్తిని 3 దర్భకట్టలు కలిపినటువంటి ఒక దాన్ని తీసుకొని ఆ భర్త భార్యని తూర్పుకు అభిముఖంగా కూర్చోబెట్టి మంత్రపూర్వకముగా భార్య యొక్క నాభి దగ్గర నుంచి శిరస్సు విధంగా పాపిడి మధ్య భాగముగా తీసి పడమర వైపు విసిరేస్తారండి. పడమర వైపు ఆ విధంగా వదిలేస్తారు. ఇది సీమంతోన్నజనము అంటే ఈ విధముగా కేశ విశేష రచన కార్యక్రమం అని చెప్పేసి ఈ విధముగా ఆచరించాలి. అలాగే దీనికి ప్రధానంగా అయితే లగ్న శుద్ధి ఉండాలి, పంచమ శుద్ధి ఉండాలి, అలాగే నవమ శుద్ధి ఉండాలి. అలాగే గురు శుక్ర సోమ ఆదివారములలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆచరించాలి. ఎందువల్లంటే పురుష వారములలో చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారండి. నపుంసక వారములలో అయితే వద్దు. అంటే పురుష కానీ, స్త్రీ వారములలో కానీ, అంటే గురువారం కానీ, ఆదివారం కానీ, సోమవారం కానీ, శుక్రవారం కానీ ఈ యొక్క సీమంతోన్నయన కార్యక్రమమును ఆచరించవలయను. ఇంకా కూడా శుభ తిథివార నక్షత్రములలో ఆచరించాలి. శుభ తిథివార నక్షత్రములు ఆల్రెడీ అందరికీ కూడా తెలుసు. సో కాబట్టి సీమంతోన్నయన కార్యక్రమం అంటే ఈ విధముగా ఆచరించాలి. అయితే 9వ నెలలో, 5వ నెలలో ఈ విధంగా కూర్చొనబెట్టి విశేషంగా ఆమెకు అవన్నీ కూడా బహుమతులు ఇవన్నీ సమర్పించడం చేస్తున్నారు. వాడుకలో వచ్చింది, తప్పైతే కాదు. వాస్తవానికైతే ఇదనమాట. సో ఈ విషయం మీకు అర్థమైందనుకుంటా. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సాయిరామ్.